దేశం మెచ్చిన నేత, మహా మేధావి, ఎన్నో క్లిష్టతరమైన అంశాలను సైతం సుసాధ్యం చేసిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేలు పట్టణ కేంద్రంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు గజ్వేలు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణ కేంద్రంలో వాజ్పేయి విగ్రహ ప్రతిష్టనకు శంకుస్థాపన చేసి గజ్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమించారు. పాకిస్తాన్తో స్నేహం కోసం ఢిల్లీ నుండి లాహోర్ వరకు బస్సు యాత్ర చేసిన మహానాయకుడు అని పేర్కొన్నారు. ఆయన చతురతతో ఎటువంటి నష్టం లేకుండా ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ 3 రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారి సేవలకు కృతజ్ఞతగా డిసెంబర్ 25న గుడ్ గవర్నర్ డేగా ప్రకటించడం జరిగిందన్నారు. దేశం మొత్తం మీద అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలు అనేటువంటిది మనము జరుపుకుంటూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెళ్ళిన తర్వాత ఆనే కార్యకర్తలందరితో సంపర్క చేసి దేశం మొత్తం మీద తిరిగి వారు లేనటువంటి లోటుని సమకూర్చినారు. జయప్రకాష్ నారాయణ్ గారు దేశం యొక్క డెవలప్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనేటువంటి పిలుపు మేరకు జనసంఘ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని జనతా పార్టీలో కలిపి ఆ రోజు కలిసి పనిచేసినారు. సో వాజ్పేయి గారు అనేటువంటిది ఆయనకు యాక్సెప్టబుల్ లీడర్, అజాత శత్రువు. ఆయనకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. పార్లమెంట్లో వారు చాలా సీరియస్ టైంలో కూడా జోకులేసి చాలా సమస్యలను, క్లిష్ట సమస్యలను చాలా సింప్లిఫై చేసేటువంటి ఒక మహానాయకుడు, ఒక మహాకవి. సో అటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఈ దేశం 1980స్లో భారతీయ జనతా పార్టీకి మొదటి అధ్యక్షత వహించినటువంటి మహా గొప్ప నాయకుడు. మనం చూసినట్టయితే దేశ భద్రత కానివ్వండి, ఎక్కడ కూడా తను కాంప్రమైజ్ కాలేదు. మనకు పోకారం అనేటువంటి అనుభవం అనేటువంటి ఈ దేశంలో మొదటిసారిగా చేసింది వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే. ఒక స్నేహస్తము పాకిస్తాన్కి అందించడానికి ఢిల్లీ నుంచి లాహోర్ వరకు ఒక బస్సు యాత్ర చేసినటువంటి గొప్ప మహానాయకుడు వాజ్పేయి గారు. అలానే మనం చూసినట్టయితే ఒక 3 రాష్ట్రాలని, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, ఎటువంటి నష్టం లేకుండా, ఎటువంటి పెయిన్ లేకుండా చాలా ఈజీగా ఒక 3 రాష్ట్రాలను ఇచ్చినటువంటి మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి యొక్క స్ఫూర్తితోనే మన తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమం జరిగి సపరేట్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది మనము ఏర్పరచుకున్నాము. వారు చేసినటువంటి యొక్క సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలను దృష్టి పెట్టుకొని గుడ్ గవర్నెన్స్ డే అనేటువంటిది ఈ రోజును 25 డిసెంబర్ని నరేంద్ర మోదీ గారు 2014లో అనౌన్స్ చేసినారు. ఒక గుడ్ గవర్నెన్స్ డే అనేటువంటిది మనమందరం కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటున్నాము. అలానే మనకు వారికి భారతరత్న, పద్మవిభూషణ్ అనేటువంటి 2 అవార్డ్స్ కూడా వారికి అత్యంత ముఖ్యమైనటువంటి అవార్డ్స్ అనేటువంటిది వారికి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ యొక్క దేశంలో వారు చేసినటువంటి సర్వీసెస్కి వారి యొక్క కవితలు, వారి యొక్క వీడియోస్, వారు మాట్లాడినటువంటి ఏదైతే సంఘటనలు ఉన్నాయో, ఒక చిన్న సంఘటన ఉద్రహించుకుంటే చైనాకి ల్యాండ్ అంతా మొత్తము నెహ్రూ గారు ఆధ్వర్యంలో ఇస్తున్నప్పుడు వీరు పార్లమెంట్లో అడిగినప్పుడు అక్కడ ఏముందులే అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు మరి నీ తల మీద కూడా ఏమి లేవు కదా, ఎంటుకలు లేవు కదా, మరి తల తీసేద్దాం అనేటువంటి విషయాన్ని ఒక హాస్యాస్పదంగా వారు పార్లమెంట్లో అనేటువంటిది మాట్లాడినారు. 13 రోజులటువంటి యొక్క పార్లమెంట్లో 13 రోజులు ఉన్నటువంటి గవర్నమెంట్ నడిపించినారు, 13 నెలలు ఉన్నటువంటి గవర్నమెంట్ నడిపించినారు. ఒకే ఫుల్ టైం మెజారిటీ వచ్చిన తర్వాత కూడా చాలా చేస్తున్నారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వారు విలువలకు ఎంత కట్టుబడి ఉన్నారు అనేటువంటి మనమంతా ఆలోచించినట్టయితే ఒకే ఒక సీటుతోని కొనుక్కోవచ్చు, కానీ ఆ యొక్క పార్లమెంట్లో ఆ ఒక్క సీటు, ఒక ఓటుతోని ఒక ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి మహా గొప్ప నాయకుడు. కాబట్టి ఈ సంవత్సరం పొడుగునా వారి యొక్క శతజయంతి ఉత్సవాలు కూడా జరుపుకోవాలని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అవార్డ్స్ అనేటువంటిది మన యొక్క భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్ణయించినారు. ఈ కార్యక్రమాలు కూడా మన యొక్క గజ్వేల్ అసెంబ్లీలో ముందుకు తీసుకెళ్ళడానికి సందర్భం గుర్తు చేస్తూ ఇస్తున్నాను. ధన్యవాదాలు.